15వ వచనం, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. బిగ్గరగా చెప్పకూడదు. దేవుడు ఇంత త్యాగం ఎందుకు చేశాడు కదా? గొర్రె పిల్ల రక్తంలో కడగబడడానికి గొర్రె పిల్లని భూమికి వచ్చి రక్తంగానికి ఇంత త్యాగం తెలుసా? ఆయన ఎదుట నిలబడాలి. ఆయన సింహాసనం ఎదుట ఉన్నారు. ఒక రోజు ఆయన ఆశపడుతున్నాడు. యేసయ్య ఎలాంటి శ్రమలు కూడా వెళ్ళారు. విశ్వాసం ఖచ్చితంగా దాన్ని ఆయుధంగా తీసుకోవాలి. నేను నా బ్రతుకు సుఖంగా వెళ్తున్నంటే చాలా ఇబ్బంది. పాపం మీద విజయాన్ని తీసుకొచ్చే సభలు